అంటే ఈ అన్ని దిక్కులో కూడా హుస్సేన్ మియా కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, తనుగుల కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు అడవి సోమనపల్లి, కేవలం ఇసుక కోసమే జరిగింది. ఇది ఇంకా వేరే ప్రయోజనమే లేదాడ. తర్వాత వరద వచ్చినప్పుడు గట్టిగా నిలబడ్డది అది. ఊరోళ్ళు ఏమంటుండ్రు తెలుసా, అసలు ఇంత పెద్ద పెద్ద వరదలు వచ్చినాయి సార్, దీని మీద ఇంత ఎత్తుమికెళ్ళి పోయినాయి, దాని మీదకి వెళ్ళి ఏం కాలేదు, ఇప్పుడు వరదే లేదు, నీళ్ళు ఆగి ఉన్నాయి, ఒక చుక్క నీరు కూడా వరద అలాగా పోవట్లేదు, వర్షాలు లేవు కదా చాలా రోజుల నుంచి, ఉన్న నీళ్ళు చాలా వరకు భూమిలోకి ఇంకిపోయినాయి, ఆ చెక్ డ్యామ్ లెవెల్లో నీళ్ళు ఆగి ఉన్నాయి. ఇది కేవలం దాని కింద పెద్ద పెద్ద ఇసుక మేట్లు వేసి ఉన్నాయి. చెక్ డ్యామ్ కట్టగానే ఇసుక అంతా వచ్చి అక్కడ అవుతుంది కదా, ఆ ఇసుక కోసం చేశారు ఇది అని చెప్పేసి. అక్కడ దాకా ఏంటంటే రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇసుక దొంగలు అని చెప్పడానికి మనకు ఒకే ఒక్క సాక్ష్యం ఏంటి తెలుసా, అక్కడికి రోడ్డు ఉందా లేదా, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ట్రక్కులు తేవాలి, నింపుకొని పోవాలి. ఇసుక కోసం అని చెప్తుర్రు, అంత క్లారిటీగా ఇసుక కోసం అని ఎట్లా చెప్పగలుగుతామంటే అక్కడ నుంచి ఇసుక తీసి వెంటనే ట్రక్కులలో నింపుకోవడానికి ఫెసిలిటీ ఉన్న కాడే అవుతున్నాయి అన్నీ కూడా. రోడ్ లేని కాడ వాళ్ళు బ్లాస్ట్ చేస్తలేరు. తర్వాత వాళ్ళ క్వారీస్ గతంలో అలాట్ చేసింది గవర్నమెంట్. అలాట్ చేసినప్పుడు ఏమైతుంది, చెక్ డ్యామ్ల వల్ల నీళ్ళు ఆగిపోయినాయి అనుకో, వాళ్ళకి అలాట్ చేసిన క్వారీలకి వెళ్ళి కూడా ఇసుక తీయడానికి వీలు కాదు. ఇప్పుడు మేడిగడ్డ పైన ఇసుక క్వారీ ఉంది, కింద ఇసుక క్వారీ ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నీళ్ళు లేకపోతేనే కదా వాళ్ళు తీసుకుపోయేది.